హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే మనము ఎస్జిటికి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్కు సంబంధించిన 30 బిట్స్ అయితే చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం ఏది? ద లాంగిట్యూడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఆప్షన్ 1 30 degrees, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 180 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మనకు. తర్వాత రెండవ ప్రశ్న, నిశాచార జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అసలు నిశాచార జీవులు అంటే రాత్రిపూట వేటాడుతూ ఉంటాయి కదా, అంటే రాత్రుల పూట నిద్రించుకోకుండా వాటి వేటాడుతూ ఉంటాయి కదా. సో వాటికి ఏ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ ప్రశ్న అనమాట. 1 వేటాడడం, 2 పరిగెత్తడం, 3 వినికిడి, 4 తప్పించుకోవడము. వినికిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు గుడ్లగూబ అనేది నిశాచార జీవి అనమాట. అంటే రాత్రులు దానికి కనపడకపోయినా కూడా బాగా వినికిడి శక్తి ఎక్కువ ఉంటుందని కరెక్ట్ ఆన్సర్. తర్వాత, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. సో ఇది మనకు ఎస్ఎస్ సోషల్లో కూడా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు చూడండి ఎస్జీలో వస్తుంది. సో ఇంపార్టెంట్ బిట్లు మనకు అనమాట. ఏది అంటే మొహెంజోదరో. ఏదైతే మనకు ఇండస్ వ్యాలీ అనేది ఉంది కదా, సో ఖచ్చితంగా ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి అయితే ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు అయితే మనకు వస్తాయండి. ఇంపార్టెంట్ టాపిక్, బాగా చదువుకోండి. తర్వాత వచ్చేసి, రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకున్నట్టుకు వీటిని వాడతారు. 1 రసాయనాలు, 2 నీరు, 3 ఎరువు, 4 క్రిమి సంహారాలు. క్రిములను చంపడానికి ఏం వాడతామంటే క్రిమి సంహారాలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే రైతులు పొలాల్లో పడిన క్రిమి సంహారాల కోసం వాడేటి. తర్వాత, గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. నైట్రోజన్, ఇథిలీన్, మీథేన్, ఆక్సిజన్. గ్రీన్ హౌస్ వాయువు అంటే మనకు పేడ ఉంటుంది కదా, పేడ ద్వారా తయారు చేస్తారు కదా న్యాచురల్ గ్యాస్, దాన్నే మీథేన్ అని అంటారండి. సో ఇది మనకు సైన్స్కి సంబంధించిన విషయం అయితే. సో ఇట్లాంటి ఈ మనకు వాయువుల గురించి కూడా ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్లు కూడా మనలో అడుగుతూ ఉంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏమిటి అంటే వేడిని అనమాట. లాక్టోమీటర్, థర్మామీటర్, ఉష్ణవాచకము, 4 బంధకము. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏదంటే థర్మామీటర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఇప్పటికే మన ఛానల్లో తెలుగు కానీ, ఎస్ఏ తెలుగు కానీ, ఎస్ఏ సోషల్కు, సైకాలజీకి సంబంధించిన బిట్స్ అన్ని చేశాను. నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఏవి అంటే కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలో అయితే ఇవి ఉంటాయన్నమాట. మనకు ఇవి పోస్టల్ కానీ, రైల్వే కానీ, మనకు ఈ టెలికాంకు సంబంధించిన శాఖలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. తర్వాత, చెరుగుగడలో తినుటకు ఉపయోగించే భాగము అంటే చెరుగుగడ తింటాం కదా, ఏ భాగాన్ని ఉపయోగిస్తాం? ఆకుల, పండు, వేరు, కాండం. ఏది అంటే కాండం, అంటే స్టెమ్ అనమాట. మనం కాండాన్నే కదా చెరుగుగడను మనము నమిలి తినేది, అది కాండం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత వచ్చేసి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలు మనకి ఏ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, గమనించగలరు. జార్జిస్ లెమైటర్, ఆల్ఫ్రెడ్ వెజ్నర్, గెలీలియో టాలమీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జార్జిస్ లెమైటర్ అనే వ్యక్తి అయితే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని అయితే మనకు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగిందండి. తర్వాత బిట్ వచ్చేసి, ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? 1 కిలిమంజారో, 2 టాంజానియా, 3 విక్టోరియా, 4 జాంబీజీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కిలిమంజారో అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది దాదాపు 19,340 మీటర్స్ అయితే ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూద్దామండి. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య అంటే మన మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206, 198, 202, 318. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 206 అనేది మనకు కరెక్ట్ అండి. భిన్నమైన దాన్ని గుర్తించండి. అక్బర్, హుమయూన్, షేర్షా, జహంగీర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు షేర్షా అండి. ఎందుకంటే అక్బర్ కానీ, హుమయూన్ కానీ, జహంగీర్ వీళ్ళు ముగ్గురు కూడా మొఘల్ సామ్రాజ్యపు రాజులు. షేర్షా మాత్రం ఈయన వచ్చేసి పూర్తి పేరు షేర్షా సూరి. ఇతను సూరి సామ్రాజ్య స్థాపకుడుగా ఉన్నాడనమాట. కాబట్టి వీళ్ళ ముగ్గురు వచ్చేసి మనకు మొఘల్ రాజులు. ఈయన ఒక్కడు వేరే సామ్రాజ్యానికి చెందినవాడు. తర్వాత, నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం. నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. స్పైరోగైరా అనేది ఒక
శైవలమా, ప్రోటోజోవనా, బ్యాక్టీరియానా లేదా వైరసా? స్పైరోగైరా అనేది ఒక శైవలం అండి. అంటే ఇది మంచినీళ్ళలో ఉండే ఒక పాచి లాంటిది అనమాట. ఇది దాదాపు 400 జాతులు అయితే మనకు ఆకుపచ్చ రూపంలో అయితే ఈ పాచి అనేది మనకు నీటిలో ఉంటుంది. తర్వాత పెట్టి చూద్దాం. కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో వ్రాసిన రేఖాచిత్రం ఏమిటి? కుటుంబ సభ్యుల గురించి మనము ఒకరి తర్వాత అంటే నాన్న, నానమ్మ, తర్వాత వాళ్ళ పిల్లలు అట్లా ఏది అంటే మనకు వంశ వృక్షం అనేది కరెక్ట్. అంటే మనం ఫ్యామిలీ ట్రీ అంటాం కదా, అంటే మన పెద్దవాళ్ళు అసలు అంటే మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఇట్లా మనము రేఖాచిత్రం గీస్తే దాన్ని ఏమంటామంటే వంశ వృక్షము, అదే ఫ్యామిలీ ట్రీ అని అంటారండి. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. 16th ఆగస్టా, 16th అక్టోబరా, 16th నవంబరా, 16th డిసెంబరా? చూడండి, మనకు డేట్లతో పాటు మనకు మంత్ కూడా బాగా కనుక్కోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటే డేట్స్ ఇచ్చారు, బట్ మంత్ మార్చారు అనమాట. సో మనం డేట్ గుర్తుపెట్టుకొని మంత్ మర్చిపోతే వేస్ట్ అండి. కాబట్టి డేట్, మంత్ అనేది కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కృష్ణానది జన్మస్థానం ఏమిటి? మహాబలేశ్వరం, భోపాల్, వారణాసి, నాసిక్. కృష్ణానది జన్మస్థానం వచ్చేసి మనకు మహాబలేశ్వరం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది దాదాపు 1300 మీటర్స్ అయితే ఈ కృష్ణానది అయితే పారుతూ ఉందన్నమాట. తర్వాత ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏది? అంటే మనకు ఆకులు ఉంటాయి కదా, ఏదైనా చెట్టుకు ఆ ఆకులను కలిపి గూడును కుడుతుందనమాట. అంటే చిన్న చిన్న పుల్లల లాంటితో మనకు ఇంటిలాగా తయారు చేస్తుంది. అది ఏంటి? కాకి, గిజిగాడు, గద్ద, టైలర్ బర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టైలర్ బర్డ్. చూడు, పేర్లోనే ఉందనమాట. టైలర్ అంటే ఏంటి అంటే కలిపి కుట్టేవాడు అనమాట. సో అట్లా ఆకులను కలిపి కుడుతుంది కాబట్టి దీనిని టైలర్ బర్డ్ అని పిలవడం జరిగింది. తర్వాత వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఎవరు? 1 రాజా రామ్మోహన్ రావు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, 3 మహాత్మా జ్యోతిబా పులే, 4 కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కందుకూరి వీరేశలింగం అనుకునేవాళ్ళు, కానీ మనకు ఫస్ట్ వచ్చేసి అక్కడ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1793, 1795, 1783, 1785. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1793 అనేది కరెక్ట్. అది చేసింది కూడా లార్డ్ కార్నర్ వాలిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనమాట. 15th మార్చి, 7 ఏప్రిల్, 8 మార్చి, 11 జూలై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8 మార్చి అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అండి. తర్వాత నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవు 792 కిలోమీటర్లు, 297 కిలోమీటర్లు, 972 కిలోమీటర్లు, 992 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 972 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకు సముద్ర తీర ప్రాంతం ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత అంటే 972 కిలోమీటర్లు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది. సుశ్రుత సంహిత అనేది చెరకుడు అయితే రచించడం జరిగిందండి గ్రంథాన్ని. సుశ్రుత సంహిత అనే గ్రంథం వైద్య రంగమా, విద్యారంగమా, ఆర్థిక రంగం లేదా శాస్త్ర సాంకేతిక రంగం? కరెక్ట్ వచ్చేసి మనకు వైద్య రంగానికి సంబంధించింది అనమాట. ఈ సుశ్రుతుడు ఈ సుశ్రుత సంహిత అనే పుస్తకాన్ని చెరకుడు రచించడం జరిగింది. తర్వాత మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలిచేవారు. అంటే 1/6 వంతు, అంటే 6లో 1 వంతును ఇస్తారు. అలా ఇస్తే ఆ శిస్తుని ఏమని పిలుస్తామంటే మనము భాగా అని పిలవడం జరుగుతుందన్నమాట అప్పటి మహాజనపదాలకు. తర్వాత వచ్చేసి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనున్నది దీనిలో ఒక మాపని. పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ నుంచి ప్రతిస్పందన అనేది రావాలి. దేంట్లో భాగము? నిర్మాణాత్మక మదింప, సంగ్రహాత్మక మదింపు, ప్రజ్ఞా పరీక్ష, సాధన పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మదింపు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బిట్టు చూద్దాం. ఆర్టీఈ చట్టం 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించే సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. దాన్నే ఎస్సీఈఆర్టీ అని పిలిచడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అని పిలవగలుగుతారు.
ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఇది. పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు, చారిత్రక పద్ధతి, పరికల్పన పద్ధతి, చర్చా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బిట్టు, విద్యార్థుల అభ్యసనానుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని నిర్వచించింది ఎవరు? 1 కింబెల్, 2 కేజీ సైడెన్, 3 ఎడ్వర్డ్ ఏ క్రేగ్, 4 అండర్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్వర్డ్ ఏ క్రేగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ టైం అయితే మనకు అంటే సోషల్ ఏమిచ్చారు బోధనా పద్ధతుల్లో కరికులం ఏ భాషా పదం నుంచి వచ్చిందని కూడా బిట్ అడిగారు. ఇప్పుడు అభ్యసనానుభవాల ప్రధాన ప్రయోజనం ఏమిటి? విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం, విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం, విద్యార్థి పర్యావరణానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం, విద్యార్థికి తరగతికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం అని కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేని జాబితా రాశాడు. ఇది తెలియజేయ సామర్థ్యం. అంటే చూడండి, అంటే డివైడ్ చేయడం అనమాట. విద్యార్థి ఫస్ట్ అంటే మనం ఎగిరేటి ఎగరనివని డివైడ్ చేస్తాడు. అలా డివైడ్ చేయడాన్ని ఏమంటాం మనము? వర్గీకరించడం అని అంటారు. అంటే రెంటిని సపరేట్, ఎగిరేవి పక్షులు, ఎగరని పక్షులు అని మనకు ఆ డివైడ్ చేయడం అనమాట. సో వీడు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు రాగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని మాక్ టెస్ట్లు కానీ సైకాలజీకి సంబంధించి కానీ తెలుగు గ్రామర్కి సంబంధించి వీడియోలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి, ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండి.